చిన్నపిల్లల ఆధార్ అప్డేట్ నిబంధన గిరిజన ప్రాంతాల వారికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. పుట్టిన తేదీ సర్టిఫికేట్ తప్పనిసరి కావడంతో స్కూలుకు వెళ్లని చిన్నపిల్లలకు ఆధార్ ఇవ్వడం లేదు. జనన ధృవీకరణ పత్రాలు కూడా లేని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడి మణుగూరులోని మెగా ఆధార్ క్యాంప్ దగ్గర బారులు తీరారు. 3 రోజుల సమయమే ఇచ్చి తీరా ఇక్కడికి వచ్చాక ఫలానా డాక్యుమెంట్లు లేవంటూ వెనక్కి పంపుతున్నారు. ముందుగా అవగాహన కల్పించని అధికారులు ఇలా దూరం నుంచి రప్పించిన వారిని వారి పిల్లలను ఇబ్బందులు పాలు చేయడం కలెక్టర్ దృష్టికి వెళ్లాలని కోరుకుంటున్నారు. చిన్నపిల్లల ఆధార్ కార్డు అప్డేట్ చేయడం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గిరిజన్ భవన్లో మెగా ఆధార్ క్యాంప్ మొదలైంది. 3 రోజుల పాటు జరిగే ఈ క్యాంపు పినపాక నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు కలిపి ఏర్పాటు చేశారు. దీంతో మంగళవారం ఉదయం నుంచే మణుగూరు, పినపాక, అశ్వాపురం, కరకగూడెం మండలాల నుంచి భారీగా జనం చంటి పిల్లలతో తరలివచ్చారు. ఆదివాసీ చిన్నారులకు ఆధార్ కార్డు కోసం వచ్చిన వారికి సరైన అవగాహన లేకపోవడం వల్ల తమ పిల్లల జనన ధృవీకరణ పత్రాలు తీసుకురాలేదు. దీంతో అమాయక ఆదివాసీ ప్రజలు దిక్కుతోచని స్థితిలో అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఆధార్ కార్డు కోసం వచ్చా ఇక్కడ అడుగుతున్నారు, సర్టిఫికేట్ కావాలని. సర్టిఫికేట్ ఉండే మీరా? లేదు, సర్టిఫికేట్ ఉంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు. మరి ఇప్పుడు ఏమన్నా ఇక్కడ అడుగుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని, డేట్ ఉండాలని. అది లేదు. వాళ్ళ అధికారులు ఏమంటారు మిమ్మల్ని? మళ్ళీ అన్నీ అడుగుతారు, డేటు ఇంకా డేటా సర్టిఫికేట్ ఉండాలని అడుగుతారు. అది లేదు. నాలుగు మండలాలకు ఒకే చోట ఆధార్ క్యాంపు పెట్టడం వల్ల భారీగా హాజరైన ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ ఇబ్బందికర పరిస్థితులను తట్టుకోలేక చాలా మంది మహిళలు తమ చిన్నారులతో వెనుతిరిగారు. జిల్లా కలెక్టర్ స్పందించి మండలానికి ఒక ఆధార్ క్యాంపును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయ్యా, శ్రీ గౌరవనీయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి నా యొక్క మనవి. మా మణుగూరు మండలంలో ఉన్నటువంటి ఇప్పలగుంపు, రేగులగండి, బుగ్గ, ఖమ్మంతోగు, బొడుగు, పెద్దపల్లి గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనుల్లో చాలా వరకు కూడా వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం తెలియదు. దానివల్ల ఈరోజు ఆధార్ కార్డు 1-2 నుంచి ఒక 7-8 సంవత్సరాల పిల్లలకు ఆధార్ కార్డు అప్డేట్ అనేది జరగట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా మన అంటే పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలని మీరు బుర్గంపాడు, అశ్వాపురము, మణుగూరు, పినపాక, కరగూడెం మండలాలను అన్నీ కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేశారు. ఇలా చేయడం వల్ల జనాలు ఎక్కువ మంది వచ్చి లోపల చాలా వరకు చాలా ప్రాబ్లం, ఆధార్ కార్డులో అప్డేట్ అవ్వడంలో చాలా ప్రాబ్లం ఉంది. కొంతమందికి పేరు మిస్టేక్ అయ్యి, కొంతమందికి స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యి, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఇంటి చిరునామా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. ఇది అలా కాకుండా ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఒక ఆధార్ క్యాంప్ అనేది ఖచ్చితంగా ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలి. అలా ఏంటంటే ఇప్పుడు పినపాక నుంచి ఇక్కడికి వచ్చారు, చాలా మారుమూల గ్రామాల నుంచి వచ్చారు. వాళ్ళకి ఇక్కడ అవగాహన లేదు. లోపల ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా 10th క్లాస్ మెమో ఉండాలి, లేదా ఒక ఏదైనా ఆథరైజ్డ్ సర్టిఫికేట్ రెసిడెన్షియల్ ఉండాలని చెప్పేసి నిబంధన పెట్టారు. ఈ నిబంధన వల్ల చాలామంది ఆధార్ కార్డుకు దూరం అయిపోతున్నారు. ఇప్పటికైనా ఆలోచించి ఆధార్ కార్డుని కొంతమంది మానవతా దృక్పథంతో ఆలోచించి అధికారులని ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 1 నుంచి 7th వరకు వాళ్ళు చదువుకోకపోవడం వల్ల, నిరక్షరాస్యులు అవడం వల్ల వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలన్న విషయం అవగాహన లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఆలోచించి పునరాలోచన చేసి ప్రతి మండలానికి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి మళ్ళీ ఆధార్ కార్డు దింపే విధంగా చేయాలని కోరుతున్నాను. వలస గిరిజన గ్రామాల నుంచి కూడా అనేక మంది ఆదివాసీలు తమ పిల్లలను తీసుకొచ్చారు. చిన్నారులతో వచ్చిన వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదే క్రమంలో కంప్యూటర్లు సైతం మొరాయించడంతో ఒక్కొక్కరికి 30 నిమిషాల సమయం పడుతోంది. దీంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన చిన్నారులు, మహిళలు ఆకలికి అలమటించారు. కానీ లోనకి వెళ్తే బాగా కొన్ని సిస్టమ్స్ కూడా పనిచేయట్లేదు ఆధార్ సెంటర్లో. అవి బాగా చిన్నపిల్లలు చాలా మంది చిన్నపిల్లలు తీసుకుని వస్తారు. ఆ చిన్నపిల్లలు బాగా ఏడుస్తున్నారు. ఇక్కడ వాళ్ళని కొంచెం తీసుకోవాల్సిందే కోరుతున్నాను. మెగా ఆధార్ క్యాంపు గురించి, అక్కడికి వచ్చేటప్పుడు తీసుకురావాల్సిన పత్రాల గురించి మారుమూల గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.
క్యాంపుకు వచ్చే చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంది.